నమస్కారం అండి. రుచిల పసుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ ఆలు ఎగ్ బజ్జీని తెలుసుకుందామండి. దానికోసం ఒక బౌల్లోకి 1 కప్పు జల్లించిన శనగపిండి, 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ కారం, మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే మనకి సరిపడా కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ అనేది మరి పల్చగా ఉండకూడదు, అలాగని మరి చిక్కగా ఉండకూడదు. పర్ఫెక్ట్గా మనకి దోశ బ్యాటర్ కంటే కొంచెం తిక్కగా ఉండేలాగా చూసుకోవాలండి. కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ అనేది తీసుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 పచ్చిమిర్చి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కసూరి మేతి అండి వేసుకొని 1 స్పూన్ కారం అనేది వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి అనేది వేసుకోవాలండి. వేసుకుని వీటినన్నిటిని చక్కగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న 2 బంగాళదుంపలు అనేవి తీసుకోవాలి. 2 బంగాళదుంపలు తీసుకుని వాటిని మ్యాష్ చేసి ఇందులో మొత్తం మిక్స్ అయ్యేలాగా పెట్టుకోవాలండి. పెట్టుకుని ఒక పక్కకు పెట్టుకుని ఇప్పుడు మొత్తానికి 4 బ్రెడ్ స్లైస్లు అనేవి తీసుకున్నానండి. అందులో మొదటి దానికి నేను ఇందాక రెడీ చేసుకున్నటువంటి ఆలు స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకునండి. ఆ బాయిల్డ్ అయినటువంటి ఎగ్ని పెట్టుకుని ఇప్పుడు దీన్ని నేను సెంటర్కి అనేది కట్ చేసుకుంటున్నానండి. అంటే మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. దీన్ని మనకి కట్ చేసుకుని ఇప్పుడు చాక్ అనేది రివర్స్లా కట్ చేసుకున్నాను. మళ్ళీ సరి చేసుకుని కట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు కట్ చేసుకుని ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని ఇందాక రెడీ చేసుకున్న బ్యాటర్లో మనము డిప్ చేసుకునే ముందు కొద్దిగా బేకింగ్ సోడా అనేది కలుపుకోవాలండి. అవునండి, కలుపుకుని ఇప్పుడు ఇందులోకి ఇందాక రెడీ చేసుకున్నటువంటి బ్రెడ్ ఆలు ఎగ్ ఏదైతే ఉందో స్టఫింగ్ దాన్ని ఈ బ్యాటర్లో డిప్ చేసుకోవాలండి. జాగ్రత్తగా డిప్ చేసుకోవాలండి, లేకపోతే బ్రెడ్ అనేది బ్రేక్ అవుతుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో స్పూన్తో చాలా జాగ్రత్త పట్టుకుని మనము మీడియం హాట్గా ఉన్న ఆయిల్లో వేసండి మనము మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే మనకి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది బాగా. హై ఫ్లేమ్ మీద వేయించుకుంటే వెంటనే మాడిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం వంటలన్నీ మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాల్సి వస్తుంది. ఇది కూడా అలాగే వేయించుకొని మనము రొటేట్ చేసుకుంటుంటే తిప్పుకుంటూ వేయించుకోవాలండి. అలా వేయించుకోవడం వల్ల అన్ని వైపులా ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతుందండి. గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం వీటిని పక్కకు తీసి పెట్టుకునండి. మనము గ్రీన్ చట్నీ చేసుకుంటాం కదండి, గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే రైనీ సీజన్లో తినడానికి సూపర్ ఉంటుంది. అవునండి, మనం అలా బయట చల్లగాలికి కూర్చుని ఒక చైర్ వేసుకుని చేతిలో ఈ ఆలు ఎగ్ బజ్జీని పట్టుకుని మనం గ్రీన్ చట్నీలో ఉంచుకుని తింటూ ఉంటే అబ్బా ఈ రైనీ సీజన్లో ఇంతకంటే ఏం కావాలి అనిపిస్తుందండి. అవునండి, ఈ రైనీ సీజన్కి ఎనీ టైం బాగుంటుంది. స్నాక్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో పెట్టండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా వీడియోస్ అన్ని తప్పక చూస్తున్నారనుకుంటున్నానండి. అలాగే ప్లీజ్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. అలాగే రెసిపీని ట్రై చేసి వంట ఎలా ఉందని కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. నేను మీ కామెంట్స్ చూస్తూ ఉంటానండి, ఎవరు చేస్తున్నారనేది. మీరు నా వీడియో చూసినందుకండి చాలా థ్యాంక్స్ అండి. అవునండి, మీరు ఇలానే చూస్తూ ఉంటేనే నేను మరిన్ని వంటలు చేయగలుగుతానండి. ఉంటా అండి.